హాయ్ ఫ్రెండ్స్, మామిడికాయ తురుము పచ్చడి చేసుకుందామండి. ఒకే ఒక మామిడికాయ తోటి పైన తొక్కను అలా చెక్కేసుకున్న తర్వాత మనం ఆ సైజులో మామిడికాయ తురుము తీసుకుంటే చాలా బాగా అనిపిస్తుందండి. లుక్ అది కూడా సూపర్గా ఉంటుంది. నేను అలా తురుము తీసేసుకున్నాను. ఇప్పుడు మామిడికాయ తురుము పచ్చడిలోకి ఇంకా స్పూన్నర ఆవాలు, హాఫ్ స్పూన్ మెంతులు వేసి మంచిగా దోరగా వేయించేసుకోవాలి. ఇంకా దోరగా వేయించుకున్న తర్వాత అవి చల్లారనివ్వాలి. అప్పుడే మనం పౌడర్ చేసుకోవాలండి. వేడి వేడి దాని మీద పౌడర్ చేసుకోకూడదు, చేదుగా అనిపిస్తుంది. ఇప్పుడు అవి చల్లారనిద్దాము. నేను ఇందులో పల్లి ఆయిల్ వేస్తున్నానండి, విజయ పల్లి ఆయిల్. ఇంకా ఎల్లుల్లిపాయలు అవి చెతుక్కొట్టుకొని పక్కకి పెట్టుకున్నాను. 2 ఎల్లుల్లిపాయలు అనమాట, రేఖలు అవి చెతుక్కొట్టేసుకున్నాను. ఇప్పుడు ఆయిల్ వేసిన తర్వాత వేడెక్కాక అందులో ఎల్లుల్లిపాయలు వేసేసి 1 స్పూన్ ఆవాలు, జీలకర్ర 1 స్పూన్ వేసి, ఇంగువ 1 స్పూను అలా వేసుకొని కలిమాకు, ఎండుమిర్చి వేసి దోరగా వేయించాలి. మంచిగా ఆ కలర్ వచ్చేంత వరకు వేయించుకొని మనం గ్యాస్ బంద్ చేసి పక్కకు పెట్టేసుకోవాలండి. ఆయిల్ అంతా చల్లారాలి మనకి. ఇప్పుడు ఆయిల్ చల్లారే లోపల మనం మామిడికాయ తురుములో కారం, తగినంత కారం, ఉప్పు వేసుకొని మంచిగా మనం ఆడిపెట్టుకున్నాం కదండి మెంతులు, ఆవాల పొడి, అది కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ మామిడికాయ కారం తురుము పచ్చడి చూడండి ఎంత బాగా అనిపిస్తుంది కదా చూడడానికి. ఎప్పుడెప్పుడు కలుపుకొని తిందామా అన్నట్టు ఆరాటంగా ఉందన్నమాట. ఇప్పుడు ఆయిల్ చల్లారిందండి. అందులో ఈ మామిడికాయ తురుము కారం ముద్దను వేసేసుకొని మనం కలుపుకొని తింటంటే ఉంటుందండి. వేడి వేడి అన్నంలో వేసుకొని సూపర్ అనమాట. ఇంకా ఆ రోజైతే మేము వేరే కూర ఏమీ వేసుకోకుండా ఇంక ఇదే పచ్చడండి, ప్రొద్దుట సాయంత్రం. ఇంకా ఆ రోజైతే అయిపోయింది తెలుసా. 2 స్పూన్లు మా అన్నాడికి దాచుకున్నాను నేను. పచ్చడి కావాలి, ఇదేంటిది అప్పుడే అయిపోయింది ఏంటి అని. అసలు మొత్తం ఊడ్చేశారు అంతే.